చనిపోయినటువంటి మృతురాలు ఒక ఇజ్రా, ఆమె పేరు రావూరి పేరమ్మ ఎలియాస్ ప్రియా, సుమారు 26 ఇయర్స్ ఉంది. ఈమె కనిగిరి టౌన్లో ఈ కాసిరెడ్డి కాలనీ అని అక్కడ ఉంటా ఉంది. అలాగే ఈ చనిపోయిన ఈమెకి అలాగే పెదలాట్రపి అంటే గుడ్లూరుకి సంబంధించినటువంటి పెదలాట్రపికి చెందినటువంటి రావూరి పొట్లూరి అంకయ్య అనే అతనితో 2 సంవత్సరాల నుంచి ఈ ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఆమెతో ఇతను కనిగిరిలో ఉండటం, అలాగే ఒక్కోసారి ఆమెని తీసుకుని రావటం, అలాగే కందుకూరికి తీసుకురావటం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈమె 2 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సుమారు ఒక 4 రోజుల నుంచి ఈ ఇజ్రా ఇతనితో కాంటాక్ట్ లేకుండా ఇతను ఫోన్ చేసినప్పుడు ఇతను అవాయిడ్ చేయటం, అలాగే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, దీనివల్ల ఇతను అనుమానం పెంచుకొని వేరే వాళ్ళతో ఈయనకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక అనుమానంతో ఈమెని చంపాలనే ఉద్దేశంతో ఈమెని కనిగిరి నుంచి కందుకూరుకి రమ్మని చెప్పేసి 27వ తారీఖున చెప్పడం జరిగింది. 27వ తారీఖు సాయంత్రానికి ఈమె కనిగిరి వచ్చిన తర్వాత కనిగిరిలో ఇతనికి పిన్ని బాబాయి ఉన్నారు. ఈ అంకయ్యకి పిన్ని బాబాయి కనిగిరిలో కందుకూరులో ఉంటే కందుకూరులో తీసుకొచ్చి ఆ రోజు రాత్రి ఇక్కడ వాళ్ళ పిన్ని బాబాయి ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఈ అనుమానం మీద ఇతను ఆ రోజు రాత్రి ఈమెని ఈ ప్రియా అనే ఆమెని వెనక కూర్చొని చేతులు 2 కూడా గట్టిగా పట్టుకొని దిండికి ఆన్ చేసేసి చేత్తో గొంతుకాయ పిసికి ఊపిరాడకుండా చేసి చంపడం జరిగింది. అలాగే వాళ్ళ పిన్ని బాబాయిలకేమో ఏదో గురక వచ్చి చనిపోయినట్లు చెప్పడం, దానివల్ల వాళ్ళు ఈ బాడీని తీసుకొని వీళ్ళ సొంత ఊరైనటువంటి కనిగిరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అనుమానం మీద తన యొక్క తండ్రి అయినటువంటి ఆ ప్రియా యొక్క తండ్రి అయినటువంటి రాపూర్ అంజయ్య ఈ బాడీ మీద కమిలినటువంటి గాయాలు, అలాగే చిన్న ఇంజరీస్ చూసి అనుమానం మీద కనిగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.